Morning everyone. Welcome to our Nde class non-destructive evolution class number 6. Okay. In the last class we have discussed about radiographic equipments. So equipments lo manu X-ray ela work chestundi, X-ray chamber ela untundi. So వీటిలన్నిటి గురించి మనం నిన్న డిస్కస్ చేసాం. ఓకే, ఈ ఎక్స్రే ఛాంబర్ ఎట్లా ఉంటుంది, ఎక్స్రే సంబంధించి అంటే రేడియో యాక్టివ్ సోర్సెస్ ఏంటి, రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ ఏంటి, న్యాచురల్ రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ ఏంటి, ఆర్టిఫిషియల్ రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ ఏంటి. సో ఇట్లన్నిటి గురించి మనం నిన్న డిస్కస్ చేసుకున్నాం. తర్వాత హౌ విల్ బి ద కన్స్ట్రక్షన్ ఆఫ్ దట్ రేడియోగ్రాఫ్ అంటే మన ఎక్స్రే ట్యూబ్ ఎలా ఉంటుంది, సో అందులో ఎక్స్రే సోర్సెస్ ఎట్లా ఉంటుంది, దీని అన్నిటి గురించి నిన్న మనం మాట్లాడుతాం. ఓకే, సో నిన్న అందులో ఒక లైవ్ రికార్డింగ్ గురించి మనం స్టడీ డిస్కస్ చేసాం. ఏంటంటే హౌ టు ఐడెంటిఫై ద క్రాక్, ఇవన్నీ కూడా లైవ్ ఫీడ్ వస్తుంది ఒక కెమెరాలో. కాకపోతే అందులో బ్లర్ అంటే అంత హై డెఫినిషన్ అంటే మ్యాగ్నిఫై చేయలేము అని ఒక ఫ్లా ఒకటి చదువుకున్నాం. అంటే ఫ్లా అంటే డిసడ్వాంటేజ్. సో అందులో మీకు ఇమేజ్ ఇంటెన్సిఫైయర్ అనే ఒక వర్డ్ మనం విన్నాం. అంటే వీ కాంట్ ఇంటెన్సిఫై ద ఇమేజ్. సో టు ఓవర్కమ్ దట్ వన్, సో దెర్ ఈస్ అ స్పెషల్ ఎక్స్రే యూనిట్. అంటే ప్రతిదానికి మనకి ఎవల్యూషన్ వస్తానే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సెల్ ఫోన్ రెవల్యూషన్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సెల్ ఫోన్ రెవల్యూషన్, ఫస్ట్ లో మనకి ల్యాండ్ లైన్ ఫోన్ ఉండేది. ల్యాండ్ లైన్ ఫోన్ నుంచి తర్వాత పేజర్స్ వచ్చినాయి, పేజర్స్ నుంచి సెల్యులార్స్ వచ్చినాయి. సెల్యులార్ అనేవాళ్ళు ఇది వరకు. సెల్యులార్ అంటే సార్ట్ ఆఫ్ వాకీ టాకీలో ఉండేది. సెల్యులార్ ఫోన్ నుంచి తర్వాత సెల్ ఫోన్ వచ్చింది. సెల్యులార్ ఇస్ now as a cell phone and it is mobile now. ఓకే, సో ఈ ఎవల్యూషన్స్ అన్ని ఏంటంటే ఒక్కొక్క డిసడ్వాంటేజ్ ని ఓవర్కమ్ చేస్తే అట్లాగే ఇక్కడ కూడా మనకి ఈ ఎక్స్రే ట్యూబ్ లో ఏదైతే మనకి ఇంతకు ముందు చూస్తున్న దాంట్లో ఆ లైవ్ ఫీడ్ చూసేటప్పుడు దాన్ని మ్యాగ్నిఫై చేయలేము అనే ఒక డిసడ్వాంటేజ్ ఉంది. సో అలాంటప్పుడు ఇమేజ్ ఇంటెన్సిఫైయర్ అంటే హౌ టు ఇంటెన్సిఫై ద ఇమేజ్. ఇంటెన్సిఫైయింగ్ మీన్స్ టు డెవలప్ టు జూమ్ ఇన్ అనుకోండి, లేకపోతే టు ఎలాబరేట్ ఆర్ టు ఇంటెన్స్ అంటే హౌ డెప్త్ ఇట్ ఈస్. ఓకే, హౌ డెప్త్ ఇట్ ఈస్ అనేది కనుక్కుంటాకి. సో ఇందులో చూడండి, so this is a X-ray unit. Okay, an object is kept here, and X-ray unit ఏం చేస్తుంది, it will pass some X-rays, okay, through the object and it is reflected on a cathode layer. Okay, so you can see here a photocathode layer is placed adjacent to the fluorescent screen. ఈ ఫ్లోరోసెంట్ స్క్రీన్ ఇక్కడ మనం చూడొచ్చు. ఇది ఫ్లోరోసెంట్ స్క్రీన్ అండి. యాక్చువల్గా ఇది ఫ్లోరోసెంట్ స్క్రీన్ ఇక్కడ మీకు కనబడుతున్నది. సో ఈ ఫ్లోరోసెంట్ స్క్రీన్ కి ఒక ఏఐ సపోర్ట్ ఉంది. సో ఇక్కడ వచ్చి ఎక్స్రేస్ హిట్ అవుతున్నాయి. దీనికి అడ్జసెంట్ గా అంటే ఆనుకొని ఒక క్యాథోడ్ లేయర్ ని మనం దాన్ని అక్కడ సెట్ చేసాం అన్నమాట. సో adjacent to the fluorescent screen and is held in position by aluminum support in an image intensifier. It is held in by AI support అంటే అల్యూమినియం సపోర్ట్ అండి. ఓకే, అల్యూమినియం సపోర్ట్ ఒక షీట్ లాంటి సపోర్ట్ లాంటి దానికి పెట్టాం. ఓకే, సో దీనికి ఫ్లోరోసెంట్ స్క్రీన్ కి ఒక అల్యూమినియం సపోర్ట్ పెట్టి దానికి ఇంకో పక్కన క్యాథోడ్ లేయర్ ని పెట్టాం. The aluminum support is an image intensifier system. సో ఏదైతే అల్యూమినియం సపోర్ట్ ఉందో ఇట్ ఈస్ ఇమేజ్ ఇంటెన్సిఫైయర్ అంటే ఇమేజ్ ని ఇంటెన్స్ చేస్తుంది. ఇంటెన్సిఫైయర్ అంటే ఇట్ థరోలీ డిపెండ్స్ ద ఆబ్జెక్ట్ ఆర్ ద రిజల్ట్ అచీవ్డ్ దేర్. సో హోల్ అరేంజ్మెంట్ ఈస్ సీల్డ్ ఇన్ ఏ గ్లాస్ అండ్ క్లోజర్ బై హై వాక్యూమ్ యాక్షన్. సో హోల్ అరేంజ్మెంట్ ఇక్కడ ఏమైంది, ఇదంతా కూడా ఒక గ్లాస్ అరేంజ్మెంట్ లో దీన్ని మనం ప్లేస్ చేస్తాం. అంటే there is no chance of air and everything. So there will be only vacuum present here. Okay, there is only vacuum present here.
So the X-rays from the X-ray unit penetrates through the objects and impinges on the fluorescent screen. సో ఈ ఎక్స్రేస్ ఏమవుతాయండి, ఈ ఆబ్జెక్ట్ నుంచి పెనిట్రేట్ అయ్యి ఎక్స్రే ఎప్పుడు ఏమవుతుంది, ఇట్ విల్ పాస్ త్రూ ఎనీ మెటల్. Okay, X-ray will pass through any metal depending upon the thickness or properties of that one. It will penetrate and impinges and it will hit on the fluorescent screen and form a visible image on the object. So it will form a visible image of the object in the screen method. Then the electrons are emitted from the photocathodic ray and it received light from the fluorescent screen. So here then the electrons are emitted from the cathode. So ikkada idi hit avangane emavutadi, electrons emitted on the cathode ray. So idi hit avangane ee electrons anedi cathode ray meeda layer meeda manaki emit avutundi and it receives light from the fluorescent screen. So this receives the light from fluorescent screen. So this receives a light from fluorescent screen. Then the electrons are focused on the observation screen after getting accelerated by application of potential difference 30K, and the result image is 100 times brighter than the conventional fluorescent image. ఇక్కడ మనం ప్రాసెస్ ఏంటంటే, ఇంతకు ముందు దానికి దీనికి ఎప్పుడైతే క్యాథోడ్ లేయర్ ని హిట్ అవుతుందో ఇది ఒక లైట్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఎట్లా అంటే then the electrons emitted from the photocathode layer, it is receives a light from fluorescent screen. సో ఫ్లోరోసెంట్ స్క్రీన్ మీకు ఏం చెప్పాను, ఎప్పుడైతే ఒక లైట్ రే హిట్ అయింది అనుకో అక్కడ ఏమవుతుంది, ఒక చిన్న చుక్క లాగా వెలుగుతుంది. సో మీకు ఆల్రెడీ చెప్పాను, ఇదివరకు సిఆర్టీ టీవీలు ఉండేయండి పాతకాలంలో. సిఆర్టీ టీవీలు అంటే పెద్ద పెద్ద డబ్బా టీవీలు ఉండే కదా, అవి వాటిని సిఆర్టీ టీవీలు అంటారు. సో సిఆర్టీ టీవీలో కేబుల్ కనెక్షన్ కానీ లేకపోతే ఏదైనా మీరు వెనక కేబుల్ కనెక్షన్ అవ్వకుండా పెట్టినప్పుడు ఏమవుతుంది, స్పాట్స్ అన్ని సౌండ్ వస్తే దాని మీద స్పాట్స్ వస్తూ ఉంటాయి. ఓకే, ఆ స్పాట్స్ అంటే నథింగ్ బట్ అక్కడ హిట్ అయ్యే క్యాథోడ్ రేస్ ఆ ఫ్లోరోసెంట్ స్క్రీన్ మీద టచ్ అయినప్పుడల్లా, ఆ రేస్ టచ్ అయినప్పుడల్లా ఒక స్పార్కిల్ మీకు కనపడుతుంది. సో ఇక్కడ కూడా ఏమవుతుందంటే దిస్ రిసీవ్స్ ఏ లైట్ ఫ్రమ్ ఫ్లోరోసెంట్ స్క్రీన్, ఏది క్యాథోడ్ లేయర్. సో దెన్ ద ఎలక్ట్రాన్స్ ఆర్ ఫోకస్ టు అబ్జర్వేషన్ స్క్రీన్. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఎలక్ట్రాన్స్ అబ్జర్వేషన్ స్క్రీన్ మీదకి ఫోకస్ అవుతాయి అండ్ గెట్ యాక్సిలరేటెడ్ బై, ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్స్ ఏదైతే క్యాథోడ్ రే మీద రిఫ్లెక్ట్ అయినాయో అంటే దాన్ని టచ్ అయినాయో అంటే అక్కడ ఆనుకుంది కాబట్టి ఇట్ గెట్స్ యాక్సిలరేటెడ్ బై ద అప్లికేషన్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్. ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఒక క్యాథోడ్ అప్లై, ఎందుకంటే ఇది వెళ్ళి ఈ లైట్ రే వచ్చేసి క్యాథోడ్ ని హిట్ అవుతుంది. సో ఆటోమేటిక్ గా దెర్ విల్ బి పొటెన్షియల్ డిఫరెన్స్ దట్ ఈస్ 13 కిలో. అంటే అక్కడ మనం ఒక అరేంజ్మెంట్ చేసాం పవర్ సోర్స్. ఏంటిది, ఈ క్యాథోడ్ రేకి నెగిటివ్ ఇచ్చాము, ఈ సోర్స్ కి పాజిటివ్ ఇచ్చాం. సో దేర్ ఫోర్ ఆ లైట్ ఎప్పుడైతే అక్కడ హిట్ అయిందో దేర్ విల్ బి సమ్ పొటెన్షియల్ డిఫరెన్స్ దేర్. సో అండ్ ద రిజల్టింగ్ ఇమేజ్ ఇస్ 1000 times బ్రైటర్ దాన్ ద కన్వెన్షనల్. అంటే కన్వెన్షనల్ టైప్ లో ఫ్లోరోసెంట్ స్క్రీన్ లో కనిపించే దానికన్నా 1000 times బ్రైటర్. అంటే ఫ్లోరోసెంట్ స్క్రీన్ అంటే మామూలు కన్వెన్షనల్ దాంట్లో కనిపించే ఇమేజ్ కన్నా మనకి 1000 times బ్రైటర్ గా కనపడుతుంది, అంటే ఇంకా బ్రైట్ గా కనపడుతుంది. సో బ్రైట్ పెరిగిన కొద్దీ మీరు అందులో డీటెయిల్నెస్ అనేది తెలుస్తుంది. సో దిస్ గివ్స్ యూ ద intensifier image. Okay, so the intensified image is viewed with the help of a lens system. సో ఇక్కడ మనకి ఏముంది, సో ఇక్కడ ఒక లెన్స్ ఉంది. ఈ లెన్స్ నుంచి మనం ఏం చేస్తాం అంటే ఎప్పుడైతే ఇది బ్రైట్ ఇమేజ్ క్రియేట్ చేసిందో ఇందులోంచి అబ్జర్వర్ ఇందులోంచి చూస్తాడు, ఈ స్క్రీన్ లో నుంచి మనకి కనపడుతుంది ఏది, ఇంటెన్సిఫైడ్ ఇమేజ్ అన్నమాట. Thus a fluoroscopic X-ray unit with image intensifier is used in real-time radiography. So ఈ రేడియోగ్రఫీలో ఫ్లోరోస్కోపిక్ ఎక్స్రే యూనిట్ విత్ ఇమేజ్ ఇంటెన్సిఫైర్ అనేది రియల్ టైంలో వాడతారు. ఓకే, రియల్ టైంలో మనం ఏది వాడతారంటే ఎక్స్రే అంటే అబ్జర్వ్ చేయడానికి ఫ్లోరోస్కోపిక్ ఎక్స్రే యూనిట్. ఓకే, ఫ్లోరోస్కోపిక్ ఎక్స్రే యూనిట్. ఓకే, సో దిస్ ఈస్ హై ఎనర్జీ ఎక్స్రే ఎక్విప్మెంట్ అన్నమాట. నెక్స్ట్ high energy X-ray equipment. So the basic components of this equipment are hot filament which acts as a source for the electron emissions. So next ఏంటంటే ఇది హై ఇంటెన్సిఫైడ్ ఇమేజ్ ఇంటెన్సిఫైర్ అయిపోయిన తర్వాత హై ఎనర్జీ ఎక్స్రే ఎక్విప్మెంట్. నెక్స్ట్ ఎక్విప్మెంట్ వచ్చేసి మన ఎక్స్రేస్ లో హై ఎనర్జీ ఎక్స్రే ఎక్విప్మెంట్. The basic components of this equipment are hot filament which acts as sources for electron emission. సో ఇందులో ఏం చేస్తామంటే బేసిక్ కాంపోనెంట్ హాట్ ఫిలమెంట్.
ఇప్పుడు బల్బులో ఫిలమెంట్ ఉంటుంది కదా. సో బల్బు అంటే ఎల్ఈడి బల్బులు కాకుండా మామూలు బల్బులు ఉంటాయి కదండి, గ్లోబ్ బల్బ్స్ అంటారు. మనం ఇదివరకు 60 వాట్స్ 100 వాట్స్ అంటే ట్యూబ్ లైట్లు రాకముందు, అంటే ట్యూబ్ లైట్ల కన్నా ముందు ఫస్ట్ బల్బ్. సో బల్బ్ ఫస్ట్ ఇన్వెంట్ చేశారండి, దాని తర్వాత ట్యూబ్ లైట్ వచ్చింది మనకి. సో ఈ బల్బ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చిన అడ్వాన్స్ టెక్నాలజీ ఏంటంటే ఎల్ఈడిస్, లైట్ ఎమిటింగ్ డయోడ్స్. సో ఎల్ఈడి లైట్కిను బల్బ్కి ఎల్ఈడికి చాలా అంటే చాలా వేరియేషన్ ఉంటుంది. సో ఇందులో ఏంటంటే బేసిక్ కాంపోనెంట్ ఆఫ్ దిస్ హాట్ ఫిలమెంట్, ఒక ఫిలమెంట్ ఉంటుందంట ఇందులో ఎక్స్రే ఎక్విప్మెంట్ లో, విచ్ యాక్ట్స్ as సోర్స్ ఫర్ ఎలక్ట్రాన్ ఎమిషన్. అది అది ఎలా పనిచేస్తుందంటే ఇట్ యాక్ట్స్ as సోర్స్ ఫర్ ఎలక్ట్రాన్ ఎమిషన్. ఎలక్ట్రాన్ ని ఎమిట్ చేయడానికి అదో సోర్స్ గా పనిచేస్తుంది. అండ్ మీడియం టు సప్లై హై ఎలక్ట్రిక్ ఫీల్డ్ టు అప్టైన్ ఎలక్ట్రాన్ యాక్సలరేషన్. అండ్ మీడియం, అదొక మీడియం గా కూడా పనిచేస్తుంది దేనికి, టు సప్లై హై ఎలక్ట్రిక్ ఫీల్డ్ టు అప్టైన్ ఎలక్ట్రాన్ యాక్సలరేషన్. ఎలక్ట్రాన్ యాక్సలరేషన్స్ ని అందించడం కోసం ఒక మీడియం గా కూడా పనిచేస్తుంది. సో ఎక్స్రేస్ ఆర్ ప్రొడ్యూస్డ్ వెన్ హై ఎనర్జీ ఎలక్ట్రాన్ స్ట్రైక్స్ ఎ మెటల్ టార్గెట్. X-rays are produced when high energy electron strikes a metal target. So high energy electrons ఎప్పుడైతే ఈ మెటల్ టార్గెట్ ని హిట్ అవుతుందో అప్పుడు కూడా ఎక్స్రే అనేది ప్రొడ్యూస్ అవుతుంది. The efficiency of high energy X-ray equipment is 30 to 40%, and it is 1 to 3 times for X-ray using range between 100 to kilowatts. అంటే ది ఎఫిషియన్సీ హై ఎనర్జీ అంటే ఏమవుతుందంటే, ఇంతకు ముందు మనం ఇంటెన్సిఫైయర్ లో మనం ఏం చేసాము, క్యాథోడ్ రే పెట్టి, క్యాథోడ్ లేయర్ ని పెట్టి బ్రైట్నెస్ పెంచాం, కానీ సోర్స్ అట్లాగే ఉంది. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే సోర్స్ ని పెంచుతున్నాం, అంటే సోర్స్ ఎమిట్ చేసే ఎలక్ట్రాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ ని పెంచుతున్నాము. అలా పెంచడం వల్ల ఏమవుతుందంటే 30 to 40% ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది ఎక్స్రేకి. అంటే అలా పెరగటం వల్ల ఏమవుతుందంటే ఇట్ స్ట్రైక్స్ ఎనీ టార్గెట్ అన్నమాట, ఎనీ మెటల్ టార్గెట్ ని స్ట్రైక్ చేస్తుంది అట్ సేమ్ టైం. అండ్ ఇట్ ఈస్ 1 to 3% ఫర్ ఎక్స్రే యూనిట్స్ రేంజింగ్ బిట్వీన్ అంటే 100 to 300 కిలోమీటర్ 300 కిలోవాట్ లో ఉండే రేంజ్ లో ఉండే ఎక్స్రే యూనిట్ కి 1 to 3% అంటే 3% ఎఫిషియన్సీగా పనిచేస్తుంది. అంటే హై ఎండ్ అంటే హై ఎనర్జీ ఇచ్చే ఎక్స్రే యూనిట్ కన్నా ఇది మామూలు ఎనర్జీతోనే అలాగా పనిచేస్తుంది. ది ఎక్విప్మెంట్ ప్రొడ్యూస్డ్ ఎక్స్ట్రీమ్ షార్ప్ ఇమేజ్ సో దట్ ద డిఫెక్ట్స్ కెన్ బి ఈజీలీ డిటెక్టెడ్. సో ఇందులో ఏంటంటే ఈ హై ఎనర్జీ ఎక్స్రే ఎక్విప్మెంట్ లో మనకి షార్ప్ ఇమేజెస్ వస్తాయి అన్నమాట. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ డెప్త్ ఫోటోగ్రఫీకి మొబైల్ ఫోటోగ్రఫీకి ఉండే తేడా మనం ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే అదేంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మొబైల్ ఫోన్ లో ఫొటోస్ తీయండి, అంటే నార్మల్ నాట్ హై ఎండ్ మొబైల్స్, నార్మల్ మొబైల్స్ లో ఫోటోలు తీయండి. నార్మల్ మొబైల్స్ అంటే ఏం లేదండి, ఈ యాపిల్ సామ్సంగ్ హై ఎండ్ ఫోన్స్ కన్నా మీరు ఏ ఫోన్ లో తీసినా అంతే. అంటే ఇన్ ద సెన్స్ మీకు ఫోన్ లో బాగానే కనపడతాయి. ఓకే, సో ఎప్పుడైతే దాన్ని మ్యాగ్నిఫై చేశారో ఆ బ్లర్నెస్ వచ్చేస్తుంది. ఓకే, దాని బ్లర్నెస్ వస్తుంది. అంటే మీరు ఎప్పుడన్నా ఆ ఫోటోని తీసుకెళ్ళి ఎప్పుడన్నా సిస్టమ్ లో పెట్టుకున్నప్పుడు కానీ లేదా ఏదైనా చూడండి, అంటే మొబైల్లో తీసిన ఫొటోస్, అంటే హై ఎండ్ మొబైల్స్ కాకుండా నార్మల్ మొబైల్స్ లో ఏమవుతుంది, మీకు సిస్టమ్ లో ఎక్కించి దాన్ని జూమ్ చేయండి, ఆబ్వియస్లీ మీకు బ్లర్నెస్ వచ్చి కనపడుతుంది. ఆ మొబైల్లో మాత్రం కనపడదు, ఎందుకంటే అక్కడ ఉండే పీపీఈ వేరు ఉంటుంది. పీపీ అంటే పిక్సెల్ పర్ ఇంచ్ అనమాట. ఆ పిక్సెల్ పర్ ఇంచ్ ఆ మొబైల్ కి స్టాండర్డ్ ఇస్తాడు. ఏమని, ఇందులో తీసే ఫోటోలు ఇంతవరకు మాత్రం మ్యాగ్నిఫై చేయగలం, అంతవరకు దాన్ని షార్ప్ గా కనిపించండి. ఓకే, సో నాకు తెలిసినంత వరకు ఇప్పుడున్న మార్కెట్ లో ఉండే హైయెస్ట్ పీపీఐ 550 to 600 రేంజ్ లో ఉంది. ఓకే, సో అదే మీరు సిస్టమ్కి వెళ్ళారనుకోండి, దాని పీపీఈ వేరు అనమాట, సిస్టమ్ రెజల్యూషన్ వేరు. ఓకే, సిస్టమ్ రెజల్యూషన్ వేరు. సో సిస్టమ్ లో మీరు ఎప్పుడైనా దాన్ని ఎంటర్ చేసినప్పుడు, దాన్ని ఆ ఫోటో కాపీ చేసినప్పుడు మ్యాగ్నిఫై చేస్తే అంత బ్లర్గా ఉంటుంది. అదే మీరు చాలా చిన్నగా చేశారు అనుకోండి, ఏమవుతుంది, షార్ప్నెస్ పెరుగుతుంది, అంటే ఎక్కడ లేని క్లారిటీ అందులో కనపడుతుంది. సో ఇందులో ఏంటంటే మనం ఇట్లా చేయటం వలన ద ఎక్విప్మెంట్ ప్రొడ్యూస్ ఎక్స్ట్రీమ్ షార్ప్ ఇమేజ్ అంటే బ్లర్ ఉండదు. ఇంకా ఈ ఎక్స్రేస్ లో అంటే నార్మల్
ఎక్స్రేలో చెప్పింది మనకి ఏదైతే ఉందో అలా అందులో ఉన్నట్టు బ్లర్ అనేది ఉండదు. ఎక్స్ట్రీమ్ షార్ప్ ఇమేజ్ సో దట్ డిఫెక్ట్స్ కెన్ ఈజీలీ ఐడెంటిఫై. డిఫెక్ట్స్ ఎప్పుడు ఐడెంటిఫై చేస్తాం? ఆబ్జెక్ట్ షార్ప్గా ఉందని, అంటే ఇమేజ్ షార్ప్గా ఉందనుకోండి, ఇమేజ్ షార్ప్గా ఉన్నప్పుడు మనం ఎప్పుడైనా జూమ్ చేసాం అనుకోండి, అందులో మనకి ఏదన్నా మనకు డిఫాల్ట్ ఉందంటే ఒక ఇమేజ్లో, ఇఫ్ యూ జూమ్ ఇన్ యూ కెన్ యూజీలీ ఐడెంటిఫై. ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ఆల్రెడీ బ్లర్, ద ఫోటో ఈజ్ ఆల్రెడీ బ్లర్గా ఉందనుకోండి, మీరు జూమ్ చేస్తుంటే మీకు అందులో డిఫెక్ట్స్ ఎలా తెలుస్తాయి? సో దట్ ఈస్ ద మెయిన్ ఇంటెన్సిటీ ఆఫ్ దిస్ హై ఎనర్జీ ఎక్విప్మెంట్ విచ్ ప్రొడ్యూస్ హై షార్ప్ అంటే ఎక్స్ట్రీమ్ షార్ప్ ఇమేజెస్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో దట్స్ డిఫెక్ట్స్ కెన్ బి ఈజీలీ ఐడెంటిఫై. నెక్స్ట్ గామా రే ఎక్విప్మెంట్. ఈ గామా రే ఎక్విప్మెంట్ చూడండి, గామా రే ఎక్విప్మెంట్ ఈస్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ గామా రేస్ ఫ్రమ్ ఏ రేడియో యాక్టివ్ సోర్సెస్. సో ఇందులో ఏం చేస్తామంటే గామా రేస్ ని, ఇంతకుముందు ఎక్స్రేస్ అన్నాం, ఇప్పుడు గామా రేస్, ఇవన్నీ కూడా ఈ గామా రేస్ కానీ ఎక్స్రేస్ కానీ యూవి రేస్ కానీ ఇవన్నీ కూడా మనకి రేడియో యాక్టివ్ వేవ్స్ అండి. సో మీరు సార్ట్ ఆఫ్ సింబల్ ఉంటుంది, రేడియో యాక్టివ్ సింబల్. ఓకే, ఒక ట్రయాంగిల్, ఒక రౌండ్ షేప్ లో ఉండి డేంజర్స్ ఇట్లా ట్రయాంగిల్ వై ఇన్వర్స్ లో ఉంటుంది. సో దట్ ఈస్ రేడియో యాక్టివ్. అంటే రేడియో యాక్టివ్ అనేది ఎందుకని అంటున్నామంటే, ఈ రేడియో యాక్టివ్ సబ్స్టెన్స్ ని మన హ్యూమన్ బాడీ టచ్ చేసిన, దాని దగ్గరికి వెళ్ళిన, ఇట్ విల్ ఎఫెక్ట్ మోర్ అన్నమాట. అంటే జెనెటికల్ గా చాలా, అంటే చాలా మనకి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను, మనకి ఇప్పుడు హిరోషిమా నాగసాకి మీద హైడ్రోజన్ బాంబు అరౌండ్ మనకు పర్ల్ హార్బర్ అంటే సెకండ్ వరల్డ్ వార్ టైంలో దాని మీద వేశారు. ఓకే, యుఎస్ వాళ్ళు. దాని ఎఫెక్ట్ ఇప్పటికీ ఉంది. అంటే ఇప్పటికీ కూడా అందులో జెనెటికల్ డిజార్డర్ గానే పుడతారు అక్కడ ఉండే ప్రజలు. అంటే ఇప్పుడు అంటే దాదాపుగా ఎన్ని జనరేషన్స్, 5 to 6 జనరేషన్స్ దాటిపోయి, 5 to 6 జనరేషన్స్ దాటిపోయినా సరే ఇప్పటికీ కూడా అక్కడ అట్లా అంటే జెనెటికల్ డిజార్డర్. ఎందుకంటే ఇప్పటికీ రేడియో యాక్టివ్ ప్రెజెన్స్ అనేది అక్కడ ఇంకా ఉంది. సో అప్పుడెప్పుడో కోపం కొద్ది వేసిన ఒక హైడ్రోజన్ బాంబ్ వలన దాని ఎఫెక్ట్ అనేది ఇప్పటికీ ఉంది. సో ఇవన్నీ కూడా ఎక్స్రే కానీ గామా కానీ యూవి కానీ, సో ఇవన్నీ కూడా ఈ రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ ఏంటంటే కొంచెం మనం డేంజర్ అట్ ది సేమ్ టైం హైలీ ఇంటెన్సిఫైడ్ రేస్ అన్నమాట. అంటే హైలీ ఇంటెన్సిఫైడ్ అంటే వై? బికాస్ మీన్స్ హైలీ ఇంటెన్సిఫై అనే వర్డ్ ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే, టు నో ద యాక్యురసీ అండ్ టు అబ్జర్వ్ ద ప్రొడక్ట్ క్వాలిటీ. వై ప్రొడక్ట్ క్వాలిటీ మధ్యలో అక్కడి నుంచి వచ్చింది అంటే, ఇది వరకు ఇన్స్పెక్షన్స్ ఉండే కానీ ఇంత లావన్ ఇన్స్పెక్షన్స్ ఉండే కాదు. అంటే ఏంటి ఇన్స్పెక్షన్స్ ఏంటి అంటే, అసలు మనకి ఎన్డి ఆబ్జెక్ట్ అంటే సబ్జెక్ట్ వచ్చిందే క్వాలిటీ ఇన్స్పెక్షన్ నుంచి, అంతే కదా? క్వాలిటీ ఇన్స్పెక్షన్ లో వన్ ఆఫ్ ద పార్టే కదా ఇది. ఈ క్వాలిటీ ఇన్స్పెక్షన్ అవ్వలేదు, క్యూసీ కనుక ప్రొసీడ్ అవ్వలేదు అనుకోండి, మనకు బయటికి ఒక అగ్గిపుల్ల కూడా రాదు బయటికి. ఓకే, ఉన్న ప్రస్తుతం ఒక మార్కెట్ స్ట్రాటజీ అంటే మార్కెట్ లోకి రావాలి అంటే క్యూసీ అనేది చాలా ఇంపార్టెంట్, క్వాలిటీ కంట్రోల్. సో ఈ క్వాలిటీ కంట్రోల్లో మెయిన్ గా ప్లే చేస్తున్నది అంటే, మన మెకానికల్ టర్మ్స్ లో మాట్లాడుకోవాలంటే, అంటే ఒక క్వాలిటీ ప్రొడక్ట్ బయటికి రావాలి, క్వాలిటీ ప్రొడక్ట్ ఉండాలి అంటే ఈ ఎన్డి అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకని అంటే ఇదంతా ఒక సర్క్లిక్ పాత్ అనమాట. సర్క్లిక్ పాత్ అంటే వెన్ యూ కన్స్ట్రక్ట్ a flawless structure, then it will work fine and it will go a good production. Obviously you can gain money, so once again you will invest. So ఇది ఒక సైక్లిక్ ఆర్డర్. సో ఇందులో వచ్చిందే మనకి గామా రే ఎక్విప్మెంట్. అంటే గామా రే అంటే సో కాల్డ్ హై ఇంటెన్సిఫైడ్ రేస్, సో కాల్డ్ వాట్ ఎవర్. సో ఇందులో ఫస్ట్ మనం ఈ సెకండ్ చూస్తే గామా రే ఎక్విప్మెంట్ మనం కనుక అబ్జర్వ్ చేస్తే, ఇట్ ఈస్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ గామా రేస్ ఫ్రమ్ రేడియో యాక్టివ్ సోర్సెస్. సో ఆల్రెడీ రేడియో యాక్టివ్ సోర్సెస్ మీ సిరీస్ మనం చూసాం. ఏంటిది? యురేనియం అన్నాము, యురేనియం అండ్ there are two other materials which are radioactive. We have given the series for that one. So the equipment mainly consists of two parts, that is isotropic source and radiographic camera or container. సో ఈ గామా రే ఎక్విప్మెంట్ లో రెండు పార్ట్స్ ఉంటాయండి. ఒకటి ఐసోట్రోపిక్ సోర్స్ అసెంబ్లీ,
రెండోది రేడియోగ్రాఫిక్ కెమెరా ఆర్ కంటైనర్. ఓకే, ఒకటేమో రేడియో యాక్టివ్ మెటీరియల్ అంటారు, ఇంకో దాన్ని రేడియోగ్రాఫిక్ కెమెరా ఆర్ కంటైనర్. 2 parts ఉంది. సో ఐసోటోపిక్ సోర్స్ అసెంబ్లీ అంటే ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ అన్ అసెంబ్లీ ఆఫ్ సోర్స్ క్యాప్సూల్ అండ్ సోర్స్ పిల్లెట్స్ అన్నమాట. సో ఐసోటోపిక్ సోర్స్ అసెంబ్లీ అనేది ఒక పార్ట్. నెక్స్ట్ రేడియోగ్రాఫిక్ కెమెరా ఆర్ కంటైనర్, ఈ రెండు ఉన్నాయి కదా. ఇందులో ఫస్ట్ ఐసోటోపిక్ సోర్స్ అసెంబ్లీ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇందులో సోర్స్ పిల్లెట్స్, సోర్స్ క్యాప్సూల్, సోర్స్ పిల్లెట్స్ రెండు ఉన్నాయన్నమాట. ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ 2. సో ఇందులో సోర్స్ పిల్లెట్స్ లో జనరల్లీ దీస్ సోర్స్ పిల్లెట్స్ are in cylindrical form, are equal diameter and length, and the size of these pellets are vary from 0.4 mm to 6 mm, and 3 mm into 3 mm pellets are mostly used. Okay, సో ఇది కొంచెం చూడండి, ఈ పిల్లెట్స్ ఏదైతే ఉందో ఇది ఒక పిల్లెట్, ఇది క్యాప్సూల్ అండి. సో ఇదేంటిది ఎల్ఈడి ప్లగ్, ఫ్లెక్సిబుల్ కేబుల్. సో ఈ సోర్స్ పిల్లెట్ అంటే ఏదైతే సోర్స్ పిల్లెట్ అంటే సో కాల్డ్ ఒక క్యాప్సూల్ అనుకోండి, ఒక టాబ్లెట్ అనుకోండి. ఇదేంటిదంటే సోర్స్ క్యాప్సూల్. ఓకే, దిస్ ఇస్ సోర్స్ క్యాప్సూల్. సో ఇక్కడ మీరు కనుక చూస్తే జనరల్లీ సోర్స్ పిల్లెట్స్ అంటే ఏం లేదంటే పిల్లెట్స్ అంటే స్ఫటిక, దాన్ని పిల్లెట్ అంటారు. స్ఫటికల్ని పిల్లెట్స్ అంటారు. సో సోర్స్ పిల్లెట్స్ అంటే సోర్స్ స్ఫటిక అంటే విచ్ ఎగ్జిబిట్ గామా రేడియేషన్, ఆర్ ఇన్ సిలిండ్రికల్ ఫార్మ్. సిలిండ్రికల్ అంటే క్యాప్సూల్ లాగా ఉంటాయి. సిలిండ్రికల్ ఫార్మ్ ఆఫ్ ఈక్వల్ డయామీటర్ అండ్ లెంత్. ఈక్వల్ డయామీటర్ అండ్ లెంత్ కూడా అంతే ఉంటాయి. సిలిండ్రికల్ షేప్ లో ఉండే డయామీటర్ ఎంత ఉందో లెంత్ కూడా అంతే ఉంటుంది. ఓకే, సో ద సైజ్ ఆఫ్ దీస్ పిల్లెట్స్ వ్యారీ ఫ్రమ్ 0.4 mm. ద సైజ్ అంటే ఈచ్ పిల్లెట్ ఎంత ఉంటుందంటే అంటే దాన్ని బట్టి అర్థం 0.4 mm. 1 mm చాలా తక్కువ. అసలు 1 mm అంటే ఎంత? 1 సెంటీమీటర్ లో 10వ వంతు. 1 సెంటీమీటర్ అంటే స్కేల్లో 1 సెంటీమీటర్ అంటే అంత ఇంత ఉంటుంది. దాంట్లో ఒక గీత, అది 1 mm. 0.4 mm అంటే ఎంత? 4 times, అందులో ఇంకో 4వ వంతు టు 6 mm. అంటే ఈ రేంజ్ 0.4 mm టు 6 mm అండ్ 3 mm by 3 mm పిల్లెట్స్. 3 mm అంటే చాలా చిన్న, బై 3 mm ఆ పిల్లెట్స్ మోస్ట్లీ యూజ్ చేస్తారు. అంటే దీన్ని బట్టి అర్థమైందా సోర్స్ అనేది ఎంత ఉందన్నది కాదు, దాని రేడియో యాక్టివిటీస్ ఎంత అనేది. సో నెక్స్ట్ సోర్స్ క్యాప్సూల్. ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ స్టెయిన్లెస్ స్టీల్ and is used to seal the source pellet so that source does not encounter any damage during this age. సో ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే దానికి ఒక స్టీల్ కంటైనర్ ని చేస్తున్నారు, దాన్ని క్యాప్సూల్ అంటాము. అదేంటిది? మేడప్ ఆఫ్ స్టెయిన్లెస్ స్టీల్ అండ్ ఈస్ యూజ్డ్ టు సీల్ ద సోర్స్ పెల్లెట్. ఆ సోర్స్ పెల్లెట్ ని సీల్ చేయడానికి యూజ్ చేస్తాం సో దట్ ద సోర్స్ డస్ నాట్ ఎన్కౌంటర్ ఎనీ డ్యామేజ్. ఆ సోర్స్ అలాంటి డ్యామేజ్ ని ఎన్కౌంటర్ చేయకుండా ఉండడానికి దానికి ఒక స్టెయిన్లెస్ స్టీల్ క్యాప్సూల్ ని మనం దాంట్లో ఆ సోర్స్ ని పెడతాం. దిస్ సోర్స్ క్యాప్సూల్ ఈజ్ అటాచ్డ్ టు సోర్స్ అసెంబ్లీ. సో దీన్ని ఏం చేస్తున్నాం అంటే సోర్స్ అసెంబ్లీకి అటాచ్ చేస్తున్నాం. దిస్ అసెంబ్లీ మే బి ఫ్లెక్సిబుల్ ఆర్ రిజిడ్. ఈ అసెంబ్లీ ఏమవుతుందంటే ఫ్లెక్సిబుల్ అన్నా ఉంటుంది, రిజిడ్ అన్నా ఉంటుంది. ఇన్ ఫ్లెక్సిబుల్ టైప్ ద క్యాప్సూల్ ఈజ్ అటాచ్డ్ టు ద ఫ్లెక్సిబుల్ ఆర్ ఎక్స్టెన్సిబుల్ కేబుల్. ఇన్ ఫ్లెక్సిబుల్ దాంట్లో అయితే ఏమవుతుందంటే ఈ క్యాప్సూల్ అనేది ఫ్లెక్సిబుల్ గానీ ఎక్స్టెన్షన్ కేబుల్ గానీ అటాచ్ చేసి ఉంటాము. వేరేజ్ ఇన్ రిజిడ్ ద క్యాప్సూల్ ఈజ్ అటాచ్డ్ టు ఏ రిజిడ్ లీడ్ ప్లగ్. ఈ ప్లగ్ ఉంది కదా, ఈ రిజిడ్ ఫ్లెక్సిబుల్ ఈ ప్లగ్ కి అటాచ్ చేస్తాం అనమాట. ఓకే, ఈ ప్లగ్ కి అటాచ్ చేస్తాం దాన్ని, ఏది రిజిడ్ దాంట్లో అయితే. ఓకే, సో దిస్ ఐసోట్రోపిక్ సోర్స్ అసెంబ్లీ షోన్ ఈజ్ ద ఫిగర్. సో ది అసెంబ్లీ అనేది ఇట్లా ఉంటుంది. ద క్యాప్సూల్ అటాచ్డ్ టు ద రిజిడ్ ప్లగ్ ఈజ్ నోన్ యాజ్ సోర్స్ పెన్సిల్. ఓకే, ద క్యాప్సూల్ ఈజ్ అటాచ్డ్ టు రిజిడ్ ప్లగ్. ఈ ప్లగ్ కి దేనికైతే అటాచ్ చేస్తాం దాన్ని ఏమన్నా అంటే సోర్స్ పెన్సిల్ అన్నాం. ఓకే, ఇక్కడ 3 టర్మ్స్ ఉన్నాయి, సోర్స్ పిల్లెట్, సోర్స్ క్యాప్సూల్, సోర్స్ పెన్సిల్. 3 ఉన్నాయి, పిల్లెట్, క్యాప్సూల్, పెన్సిల్. ఈ 3 మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ రేడియోగ్రాఫిక్ కెమెరా కౌంటర్. అంటే ఫస్ట్ పార్ట్ ఏంటిదండి? ఐసోటోపిక్ అసెంబ్లీ. ఐసోటోపిక్ అసెంబ్లీ మనకు అర్థమైంది. నెక్స్ట్ ఏమన్నా రేడియోగ్రాఫిక్ కెమెరా అంటే రేడియోగ్రాఫిక్ కెమెరా సెకండ్ పార్ట్ ఆఫ్ ది గామా రే ఎక్విప్మెంట్.
ఈ రేడియోగ్రాఫిక్ కెమెరా ఏంటంటే ఆర్ కంటైనర్ ఏంటంటే అన్కాప్సులేట్స్ ద సోర్స్ అసెంబ్లీ అండ్ ప్రొవైడ్స్ ఏ లీక్ ప్రూఫ్ షీల్డ్. సో ఇది ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఇది ఒక షీల్డింగ్. ఓకే, ఇది మెటీరియల్. ఇందులో ఇది ఏమన్నా అంటే రేడియోగ్రాఫిక్ కెమెరా. ఈ రేడియోగ్రాఫిక్ కెమెరా ఏం చేస్తుందంటే అన్కాప్సులేట్స్ అంటే క్యాప్సూల్ ని పట్టుకొని ఉంటుంది. ద సోర్స్ అసెంబ్లీ అండ్ ప్రొవైడ్స్ లీక్ ప్రూఫ్ షీల్డింగ్ అంటే అందులో నుంచి లీక్ అవ్వకుండా. లీక్ ప్రూఫ్ షీల్డింగ్ అంటే ఆ గామా రేని ఏదైతే ఉన్నా అది బయటకు రాకుండా లీక్ ప్రూఫ్ గా అది పనిచేస్తుంది. అండ్ సచ్ దట్ లీకేజ్ ఆఫ్ రేడియేషన్ షుడ్ నాట్ exceed the stipulated limit during off. Okay, such that the leakage of the radiation should not exceed the stipulated limits during off condition. అంటే ఏంటి, ఎప్పుడైతే ఈ ఈ సోర్స్ ఆఫ్ చేసామో ఈ షీల్డింగ్ అనేది ఎలా ఉంటుంది అంటే క్యాప్సూల్ అనేది ఎలా ఉంటుంది అంటే ఐ మీన్ కంటైనర్ అనేది ఎట్లా ఉంటుంది లీక్ ప్రూఫ్ షీల్డ్ సచ్ దట్ లీకేజ్ ఆఫ్ రేడియేషన్ షుడ్ నాట్ ఎక్సిడ్. లీకేజ్ ఆఫ్ రేడియేషన్ అనేది బయటికి రాకూడదు. సచ్ దట్ సిమిలర్ లిమిట్స్ ఆఫ్ డ్యూరింగ్ ఆఫ్ కండిషన్ ఆఫ్ ద ఎక్విప్మెంట్. లిడ్ ఆర్ డిప్లేటెడ్ యురేనియం ఇస్ వైడ్ అంటే ఇక్కడ మన సోర్స్ కింద ఏం వాడతాం అంటే లిడ్ ఆర్ డిప్లేటెడ్ యురేనియం. ఓకే, ఇస్ వైడ్లీ యూస్ టు మ్యానుఫ్యాక్చర్ దీస్ కెమెరా. ఈ కెమెరా కింద మనం ఏం వాడతారంటే లిడ్ని కానీ లేకపోతే డిప్లేటెడ్ యురేనియం కానీ. డిప్లేటెడ్ యురేనియం, డిప్లేటెడ్ యురేనియం అంటే ఏంటంటే సమ్ సార్ట్ ఆఫ్ concentrated uranium. The design of camera should be such that the handling of source and operating of shutter, that is closing and opening of shutters, is easy. ఈ డిజైనింగ్ ఎలా ఉండాలంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఇందులో ఇది ఒక క్రాంక్ అండి, ఇది ఒక ఫ్లెక్సిబుల్ కేబుల్. సో ఇందులో ఇది ఏమన్నాడంటే ఇది షీల్డింగ్, ఇది సోర్స్, ఇది కోలీమీటర్. సో ఇందులో ఇది ఏమన్నాడంటే ఈ డిజైన్ ఆఫ్ కెమెరా ఎట్లా ఉండాలి సచ్ దట్ ద హ్యాండ్లింగ్ ఆఫ్ ద సోర్స్ అండ్ ఆపరేటింగ్ ఆఫ్ షట్టర్. సోర్స్ హ్యాండ్లింగ్, షట్టర్ పైకి దించేది కూడా ఈజీగా ఉండాలి. అంటే ఏంటి, అక్కడ మళ్ళీ మనం చెయ్యి పెట్టి దాన్ని ఓపెన్ చేసి మనం క్లోజ్ చేసే విధంగా కాదు. ఇట్ హ్యాస్ టు బి రిమోట్ అండ్ ఇట్ షుడ్ బి ఈజీ. ఓకే, దేర్ షుడ్ నాట్ బి మోర్ కాంప్లికేషన్స్. ఎందుకని అంటే వన్స్ ఇఫ్ ఇట్ ఎగ్జిబిట్స్ రేడియేషన్, అంటే ఎప్పుడైతే అది హ్యూమన్ అంటే మన అట్మాస్ఫియర్ కి ఎక్స్పోజ్ అవుతుందో ఇట్ విల్ కంటిన్యూస్లీ ఎగ్జిబిట్ ద రేడియేషన్ సచ్ దాట్ అక్కడ ఏంటంటే ఆ రూమ్ కానీ లేకపోతే అక్కడ ఉండే ఏరియా కానీ కంప్లీట్లీ ఎఫెక్ట్ అయిపోతుంది. ఓకే, ద ఫాలోయింగ్ 4 types ఆఫ్ కెమెరాస్ ఆర్ జనరల్ యూజ్డ్. 4 types ఆఫ్ కెమెరాస్ ఇందులో వాడతారండి. గామా రే కెమెరా విత్ కానికల్ షెల్టర్. గామా రే ఏంటంటే 4 type ఆఫ్ కెమెరాస్ వాడతారంట. ఒకటి గామా రే కెమెరా విత్ కానికల్ షెల్టర్, ఇంకోటి సోర్స్ రొటేటింగ్ మెకానిజము, ఇంకోటి సోర్స్ లిఫ్టింగ్ మెకానిజము, నెక్స్ట్ రిమోట్ హ్యాండ్లింగ్ మెకానిజం. ఒకటి ఏంటిదండి కానికల్ షేప్ లో ఉండేది కానికల్ షట్టర్. ఓకే, తర్వాత సోర్స్ రొటేటింగ్, సోర్స్ ని రొటేట్ చేసేది, సోర్స్ ని ఇట్లా తిప్పేది అనమాట. ఓకే, ఎందుకంటే దాన్ని ఐడెంటిఫై చేయాలి కదా మనం, ఆ సోర్స్ ని రొటేట్ చేసేది. తర్వాత సోర్స్ లిఫ్టింగ్ మెకానిజం. ఓకే, తర్వాత ఏం చేయాలి, సోర్స్ ని లిఫ్ట్ చేయాలి కదా, ఎక్కడా కూడా మీరు డైరెక్ట్ గా చేతితో పట్టుకుంటా ఉండదు ఇక్కడ. ఓకే, తర్వాత సోర్స్ హ్యాండ్లింగ్. ఓకే, రిమోట్ హ్యాండ్లింగ్ అంటే రిమోట్ హ్యాండ్లింగ్ అంటే మీరు కాకుండా వేరే దాంతో దాన్ని పట్టుకోండి. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ దీస్ ఆర్ ద 4 types ఆఫ్ కెమెరాస్ అంటే జనరల్ గా మనం వాడేది. టు బ్రింగ్ ద సోర్స్ టు సర్ఫేస్ ఆఫ్ ద కెమెరా టు మేక్ ఎక్స్ప్లోజర్ ఎనీ ఆఫ్ ద అబవ్ 4 methods ఆర్ యూస్డ్. ఎందుకంటే ఆ కెమెరా ముందుకి ఆబ్జెక్ట్ తీసుకురావడానికి ఈ 4లో ఏదన్నా వాడచ్చు డిపెండింగ్ అపాన్ ద నెసెసిటీ. ఇన్ ఫ్లెక్సిబుల్ టైప్ అసెంబ్లీ కంట్రోల్ బాక్స్, దట్ ఈస్ crank mechanism used to bring the source to exposure area. The collimator is attached at the end of the guide tube to detect the radiation in a specific direction. After exposure, the source is bring back to the radiographic camera. The following phase ఇక్కడ ఏంటంటే చూడండి, ఇది ఒక క్రాంక్. ఈ క్రాంక్ ని మనం రొటేట్ చేయటం వలన ఈ ఫ్లెక్సిబుల్ కేబుల్ ఏం చేస్తుందంటే ఈ సోర్స్ ని మన ఈ క్యాప్సూల్ లోకి తీసుకొస్తుంది, అంటే ఈ కంటైనర్ లోకి తీసుకొస్తుంది. ఈ కంటైనర్ లో నుంచి మనం ఏం చేస్తున్నాం, ఈ కోలీమీటర్ యొక్క ఇదేంటంటే ఇట్ ఈస్ అటాచ్డ్ టు ఎండ్ ఆఫ్ ద గైడ్ ట్యూబ్ టు డిటెక్ట్ ద రేడియేషన్ ఇన్ స్పెసిఫిక్ డైరెక్షన్. ఏ డైరెక్షన్ లో వస్తుందో రేడియేషన్ దాన్ని డిటెక్ట్ చేయడానికి. ఆఫ్టర్ ఎక్స్పోజర్ ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఎప్పుడైతే దీన్ని మనం స్టడీ చేసేసామో దీన్ని మళ్ళీ ఈ బ్రింగ్ బ్యాక్ టు ద ఒరిజినల్ సిచ్యువేషన్.
సో ఇదంతా కూడా ఎట్లా ఉంది, ఒక క్లోజ్డ్ సిచ్యువేషన్ ఉంది, క్లోజ్డ్ దాంట్లో ఎక్కడా కూడా మనం దాన్ని ఏమంటారు ఎక్స్పోజ్ అంటే గామా రే ఎక్స్పోజింగ్ కి మనం ఎక్కడ కూడా ఛాన్స్ లేకుండా దీన్ని బిల్డ్ చేశారండి. సో దిస్ ఈస్ గామా రే ఎక్విప్మెంట్. ఓకే, సో ఇన్ ద నెక్స్ట్ క్లాస్ మనం ఏంటంటే ఇంకా దీని తర్వాత స్టెప్స్ ఇన్వాల్వ్ ఇన్ రేడియోగ్రాఫిక్ టెస్ట్. సో మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ క్లాస్ లో ఈ రేడియోగ్రాఫిక్ టెస్ట్ ఎలా చేస్తారో చూద్దాము టెస్ట్ లో. సో దీస్ ఆర్ ద equipments that are involved in radiography. Okay, so hope you all understand the class. If you are having any doubt, you can make it as a comment in this YouTube link while you're watching, or else you can directly contact me after watching the class, or else నేను కూడా అది వాచ్ చేస్తూ ఉంటాను మీరు స్ట్రీమ్ చేసేటప్పుడు, మీరు అప్పుడే లైవ్ లో మీరు మీ డౌట్స్ ని అడగచ్చు. సో అది నేను అది రెక్టిఫై చేయడానికి ఛాన్స్ ఉంది. Maximum people try to attend the class. There will be no repetition of class once again. ఓకే, సో మళ్ళీ రిపిటేషన్ అయితే ఉండదు కాబట్టి అందరూ క్లాసులకి అటెండ్ అవ్వండి. నాకు తెలిసి రోజుకి 4 కాబట్టి 4 గంటలు ఏమి మీరు బయటకు వెళ్ళి చేసేది కూడా ఏం లేదు, బయట కర్ఫ్యూ ఉంది కాబట్టి. సో 4 గంటల్లో ఓకే యూట్యూబ్లో ఈ జబర్దస్తులు అవి చూడకుండా ఈ సబ్జెక్ట్ చూస్తే అట్లా ఇంకా మా అయితే 2 నెలల్లో మీరు వెళ్ళిపోతారు బయటికి. ఓకే, సో అప్పుడు ఎట్లాగో చేయాల్సింది ఇదే. సో ఇప్పటి నుంచే ఎందుకు, సో ఇప్పుడు కొంచెం కష్టపడ్డారు అనుకో, బయటికి వెళ్ళాక ఈ పని కాకుండా మీకేదో పని దొరుకుతుంది, పని చేసుకుంటారు. సో hope you all understand the class and thanks for listening to the class. Thank you.